ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నారంటే, పరిశుద్ధాత్మ మన బలహీనత కొరకు చేసే సహాయం ఏంటి? ఇప్పుడు మనం దేవుడు దీవించారు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని స్వరం వినడానికి ఆ దీపంని వెలిగించుకొని దేవుని సన్నిధిలో ఆ వెలుగులో వెలుగు అనే వాక్యంలో లోబడి సరి చేసుకొని నడిచినప్పుడు దేవుడు దీవించాడు. ఆ దీవించినప్పుడు దీవెనలు చూసుకొని ఉండకుండా బలహీనతలు జీవితాల్లో వస్తాయి కదా. ఆ బలహీనతలు అన్నీ కూడా దేవుడు బలపరుస్తాడు. శోధన వస్తుంది. ఆ శోధన నుండి బలపరచాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ బలహీనతల కొరకు సహాయం చేస్తాడు. మనిషిలో ఉన్న బలహీనతలు పరిశుద్ధత లేకుండా సోమరులాగా నిద్రమోతూ వచ్చేయడం, దేవుని సన్నిధికి రావడానికి దీవించేశాడు కదా, ఎందుకు అని దేవుని సేవకుల్ని నిర్లక్ష్య పెట్టడం. దేవుని నిర్లక్ష్య పెట్టడం అంటే పరిశుద్ధత లేకపోతే దేవుని నిర్లక్ష్య పెట్టినట్టు. దేవుని వాక్యము అర్థమవ్వదు. సన్నిధికి వచ్చిన పరిశుద్ధంగా రాకపోతే వాక్యం అర్థమవ్వదు. వాక్యం ఆ హృదయంలో విత్తబడదు. ఆ పొలం అనే వాక్యం ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి. పొలము మెత్తగా ఉంటేనే, హృదయం అనే పొలము మెత్తగా ఉంటేనే వాక్యం అనే విత్తనము నాటుకొని అది ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండిస్తుంది. ఆ పని దేవుడు అప్పచెప్పారు. ఆదికాండం 1:26 ఉంది ఆ మాట. అలాగా భూమిని నిందించాలి దేవుని పిల్లలతో. మనము వాక్యంతో, వాక్యం అనే దేవుడితో నింపబడి వాక్యం అనే పాటలు, అవి కూడా పాటలు కూడా దేవునికి ఇష్టమైన పాటలు, ఏవో పాటలు కాదు, అవి కూడా దేవునికి ఇష్టమైనది, ఆత్మ సంబంధమైనవి. మన జీవితాల్లో సాక్షిగా నిలబెట్టినవి. దేవుని పాటల ద్వారా సంతోషపెట్టినప్పుడు దేవుడు సన్నిధి ఆ హృదయంలోకి వచ్చేస్తుంది. అంటే వాక్యము విత్తబడతారు, వాక్యము వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన వెంటనే పశ్చాత్తాపం వస్తుంది. ఆ దీవెనలు ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, కృతజ్ఞతలు చెల్లిస్తారు. బిస్కెల్లా ఏం చెల్లిస్తారమ్మా? వాక్యం. కృతజ్ఞత అనేది దేవుడు దీవించినప్పుడు కృతజ్ఞత వచ్చిందన్న, కృతజ్ఞత కలిగిందనుకో దేవునికి స్తుతులు చెప్తారు. అదే దేవుని పని దేవునికి ఇష్టంగా జీవించలేనప్పుడు వెంటనే దిద్దుబాటు ఆత్మ రావాలి. క్షమించయ్యా, నేను ఇలా చేశాను, అందుకే పరిశుద్ధత లేక నీ వాక్యం నాకు అర్థం అవ్వట్లేదు. ఆ వాక్యం వెంటనే దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు అనే విషయాలు గమనించి వెంటనే పశ్చాత్తాపడాలి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తారు? కొంతమందికి చెప్తుంటే వినలేనప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయడము, ఇంటిలోని బయట పనులు, ఇంటిలో పనులు అన్నీ కూడా మనిషికి ఈ జీవన యాత్రలో అలసిపోతుంది ప్రాణం. అలాంటప్పుడు వారి కోసం విజ్ఞాపన చేయడానికి దేవుడు ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన ఆత్మను ఇస్తున్నారన్నమాట. రోమపత్రిక 8:26 ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎవరు సహాయం చేస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడనమాట. మన బలహీనతలను చూసి ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడుతుంటావో అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే సహాయం చేస్తారు. పరిశుద్ధంగా నువ్వు ఉండడానికి, వాక్యం నీలో ఫలించడానికి, పరిశుద్ధతలో నువ్వు ఎదగడానికి. ఆ వాక్యము లేకపోతే ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది. కాబట్టి ఆ వాక్యము గుర్తుండట్లేదంటే అది నీ ఆ పొలంలో పడలేదన్నమాట, నీ హృదయంలో పడలేదన్నమాట. అది పడుతున్న టైంకి సాతానుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాడనమాట. ఏదో ఒక తలపు, ఎవరో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? ఆ వాక్యం విత్తబడదు. ఆ దేవుని ఆత్మతో
మనం నింపబడాలంటే దేవుని వాక్యము మన ఒంటిలో ఉండాలి. కాబట్టి ప్రార్థన చెయ్య మరి ప్రార్థన చెయ్యవల ఎవరైతే ఎలాగ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు, కానీ ఒక శక్తి అనేది మనిషిలో లేదనుకో, మనిషిలో శక్తి లేదనుకో ప్రార్థన చేయడానికి శక్తి లేదనుకో, ఏం చేస్తాము? ప్రార్థన లేకపోతే శక్తి లేనప్పుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంట. మనకి ఎంత మనకి వేదన ఉన్నా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఖర్చు పెట్టి మనం ప్రార్థన చేయడానికి శక్తి లేకపోయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఉచ్చరింప సఖ్యము కానీ మూర్ఖులతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అలా విజ్ఞాపన చేస్తున్నప్పుడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఎరుగుతాడు అనమాట. నీ ఆత్మ దేనికోసం దుఃఖపడుతుంది, దేని వలన నువ్వు బలహీనత పడుతున్నావు, అటువంటి పరిస్థితుల్లో నిన్ను దేవుడు బలపరుస్తాడంట, అలా స్థిరపరుస్తాడట. అలా నీకు ఇష్టంగా నడిచేలాగా, దేవునికి ఇష్టంగా నడిచేలాగా నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మీయ మనసు ఏదో ఎరుగును, ఎలాగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే నీ బలహీనత, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నిన్ను ఎవరైతే నేను బాధ పెడుతున్నారో వాళ్ళ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం విజ్ఞాపన చేస్తాడట. ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఉగ్రత వాళ్ళ మీద పడుతుంది అనమాట. వాళ్ళ నాటకాలన్నీ దేవుడు పట్టు పెడతాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి తప్ప నువ్వు దేవుని మాటకి లోపడాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీకు శక్తి అనేది విజ్ఞాపన చేయడానికి నీకు దేవుడు శక్తి ఇస్తాడు. నీకు ఏ శోధన లేదు, నువ్వు ఇంకా వినట్లేదు అనుకో, దేవుని కోపం వస్తుంది. బద్దకిష్టలాగా స్నానం పానం లేకుండా దేవుని సన్నిధికి రాకుండా పడుకుని ఉన్నావు అనుకో, చింపిరి గుడ్లు వస్తాయని సామెతగా, ఆరోగ్యం ఉండదు, దరిద్రత అంటే తినడానికి కూడా తిండి ఉండదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉండి ఎంత శోధన వచ్చినా ఆ శోధన జయించుకొని వాళ్ళ ప్రార్థన చేస్తారో వాళ్ళ విషయంలో పరిశుద్ధుల కోసం దేవుడు విజ్ఞాపన చేస్తాడట. ఆ శోధన జయించేవాడు ధన్యుడు అని ఉంది. ఇప్పుడు ఇద్దరు విషయాలు మనం నేర్చుకుంటాం. సోమరిపోతులు ఏంటంటే అన్నీ తెలుసుండి ఏ శోధన లేకపోయినా తిని పడుకొని ఉంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడు. ఎవరైతే పరిశుద్ధంగా ఉండి దేవునికి ఇష్టంగా నడుస్తూ ఆ శోధనల్ని జయించుకొని దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆ పోరాటాల్లోని అని పాట పాడుకున్నాం కదా, ఆ పోరాటం నుండి దేవుడు అటువంటి పరిశుద్ధులు, ఆ పోరాటంలో ఉన్న వాళ్ళకి ఆ పరిశుద్ధుల కోసం దేవుడు విజ్ఞాపన చేస్తాడు. మరలా చదువుతున్నాను. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మీయ మనసు ఏదో పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. ఆత్మ దేవుని ఆత్మ మనసు, అది దెయ్యం ఆత్మ మనసు. ఆ దెయ్యం ఆత్మ ఏం చేస్తుందంటే పడుకోబెట్టేస్తుంది, స్నానం చేయనివ్వదు, దేవుని మాటలు ఏమేవద్దు, అది మర్చిపోయేలా చేస్తుంది. ఎప్పుడు పరిశుద్ధత లేదా దేవుని మాటలు గుర్తుండదు. అంటే వాక్యం నీ ఒంట్లో ఉండదు, ఆరోగ్యం నీలో ఉండదు, జ్వరం వస్తుంది. ఎందుకు జ్వరం వచ్చింది నీకు? కారణం అదే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆ మాట ఉంది. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వస్తుంది జ్వరం. ఫస్ట్ వచ్చేది జ్వరం. సాతాను గడు లక్షణాలు అవి. ఆరోగ్యం సురక్షితంగా నీది ఉంటుంది అని ఉంది. కీర్తన 16:8. నేను దేవుని వైపే నేను గురి పెట్టుకుని ఉన్నాను కాబట్టి నా శరీరం అంతా సురక్షితంగా నివసిస్తుంది అని ఉంది వాక్యం. ఎందుకు నీవు సురక్షితంగా నీ శరీరం అంతా సురక్షితంగా నివసించకుండా నీకు జ్వరం వచ్చి నీకు అన్ని నొప్పులు అన్నీ వచ్చి అనారోగ్యం వస్తుందంటే దేవుని మీద గురి లేకుండా సోమరిపోతులకు తిరిగి పడుకుంటున్నావు. దేవుని పని లేదు, ఇంట్లో పని లేదు. స్నానం చేయక పరిశుద్ధత లేక సరి చేసుకోకపోతే వచ్చే నష్టాలు వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయడు. అలాంటి వాళ్ళ కోసం చాలా బాధపడుతున్న వాళ్ళు ఈ పోరాటం, వాళ్ళ మాట వినకపోతే పోరాటమే కదా, సంఘంలోని కుటుంబంలోని పోరాటమే కదా.
వాళ్ళ వల్ల బాధ భేద దుఃఖం, ఎందుకంటే దేవుడు ఎంతో దుఃఖపడుతుంటాడు. దేవుణ్ణి బాధ పెట్టినట్టు, దేవుణ్ణి బాధ పెట్టినాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. రక్తం ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఆ మనిషి పని చేయకపోతే ఎవరికి నష్టం? దేవుడికే కదా నష్టం. అందుకే దేవుడే దుఃఖపడుతున్నాడు. దేవుడిని దుఃఖపడితే అది మంచిదా? దేవుడిని దుఃఖపడితే మంచిది కాదు. కాబట్టి దేవుడిని దుఃఖపెట్టకూడదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉండి అటువంటి వారితో ప్రార్థన చేయించుకొని మరి వాళ్ళ కోసం మరి విజ్ఞాపన చేస్తూ అటువంటి పోరాటాల విషయంలో బాధపడుతూ ఉంటారో, ఆ పోరాటంలో నలిగిపోతూ ఉంటారో, అటువంటి వారి కోసం అంట పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తుంటాడట. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చెయ్యును. ఎందుకంటే బాధపడే పని లేదు. దేవుని పని చేయడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడట. అలాంటప్పుడు ఎందుకు బాధపడాలి? పోరాటం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన నీ ప్రేమను ఎడబాపునని పౌలు గారు అందుకే అన్నాడు, నేను చెయ్యలేను అని నువ్వు అన్నావంటే నువ్వు అవిశ్వాసం అనేది సాతాను పెట్టేది. పోరాటం జయించాలి. నువ్వు పోరాడింది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు. నీ మీద దుష్టుడికి అధికారం ఎందుకు వచ్చింది అనేది దేవుడిని నువ్వు అడగాలి. అవి నీ ఇంటికి ఎందుకు వస్తున్నాయి, నీ ఒంట్లోకి ఎందుకు వస్తున్నాయి అడగాలి. అడిగినప్పుడు నువ్వు పోరాడినది శరీరంతో కాదు, దురాత్మల సమూహముతో అని చెప్పి నువ్వు సర్వాంగ కవచం ఎఫ్ఎస్సి 6:13 ఉన్నాయి. ఆ సర్వాంగ కవచం ధరించుకొని పోరాడాలి. పోరాడుతున్నప్పుడు నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడంట. నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. ఆయన నీకు ఆ శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వల్లనే సమస్తము సాధ్యమని. ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు శక్తిని, బలాన్ని, నీకు ఓర్పుని, సహనాన్ని, నువ్వు పనులు చేసుకోవడానికి, నువ్వు ఓర్చుకోవడానికి శక్తిని ఇస్తాడు. నీకు జ్ఞానం ఇస్తాడు. ఎలా మాట వింటారు, వాళ్ళతో ఎలా చెప్పాలి అనే జ్ఞానం ఇస్తాడు. అలా సహాయం చేస్తాడు అన్నమాట. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని మాట ఉంటుంది. దాని ముందు ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ఈ 26వ వచనంలోని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 26వ వచనం మనం చదవం కదా. 26వ వచనంలో ఎలా సహాయం చేస్తున్నాడట? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. వాడితో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎలా జవాబు చెప్పాలో అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడట. మత్తయి 10:20 ప్రకారం నాకు సహాయం చేయండి అయ్యా పరిశుద్ధాత్మ దేవ, వీళ్ళకి ఎలా బోధించాలో మాట వినట్లేదు, దీవెనలన్నీ పొందుకుంటున్నారు కానీ మాట వినట్లేదు, దేవుడిని దుఃఖపెడుతున్నారు అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. శరీర సంబంధమైన మనుషులు, దేవుడిని ఆత్మ లేని వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా అని ప్రార్థన చేయాలి. మనకి ఎలా చెప్పాలో, ఏ మాటల ద్వారా వాళ్ళతో బోధించాలో, దేవుడి మాటల్ని ఎలాగ మన మనసులో హృదయంలో ముద్రించుకొని మాట్లాడాలో చెప్పాలి. నేను మొరపెట్టుక చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అని చెప్తున్నాడు కీర్తనాకారుడు దావీదు భక్తుడు. అలా ఉన్న వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందరికీ కాదు. తిరిగి పడుకొని పరిశుద్ధత లేకుండా స్వామి పోదులు ఉన్న వాళ్ళు కాదు. దేవుడి మాటలు మర్చిపోయి పరిశుద్ధంగా ఉంటేనే మనకి హృదయంలో దేవుడు వాక్యం ఎత్తబడతాడు. లేకపోతే పక్కనుండే సాతాను ఎత్తుకుపోతాడు, గురువులు విత్తేస్తాడు. గురువులు అంటే దొంగ బోధనే పర్వాలేదులే, చర్చికి వెళ్ళావు కదా పర్వాలేదులే, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అదా పడుతుంది కదా, నీకు నీరసం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది, దాన్ని బాగు చేస్తుందని ఈ గురువు అనేది నాటేస్తుంది. ఈ మాటలన్నీ కూడా మర్చిపోతాం. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ
కుక్కతో ఒక వంకర అంటారు కదా, కుక్క బుద్ధులు. కుక్కలు దేవుని రాజ్యానికి వెళ్ళడం ఉంది క్లియర్గా. వ్యభిచారులు, కుక్కలు, విగ్రహారాధికులు, మాంత్రికులు, ఏంటి ఈ లిస్టులోని నరహంతకులు, ఈ లిస్టులోని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కక్కిందే తినడం అంటే చేసిన తప్పే చేయడం. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఉన్నందుకు. ఇంటిలోనే దేవుడు నీతో మాట్లాడు, దేవుని సన్నిధికి వచ్చినా నీతో మాట్లాడు. నువ్వు దేవుడు బయట నీ పనుల మీద వెళ్తున్నప్పుడు కూడా నీకు జయం ఉండదు. ఎందుకంటే దేవుడు నడిపించడు, దేవుడు నీకు సహాయం ఉండడు. అందుకనే బేగ అవ్వదు పనులు. ఏ పనులు బేగ అవ్వవు, జయం ఉండదు. బయటకు వెళ్ళేసరికి నీ పని అయిపోతుంది, ఇంకొకరి పని అవ్వడానికి కూడా నువ్వు సహాయం చేసేలాగా నేను దీవిస్తాడు తెలుసా. ఇంకొకరు పెట్టేదానిగా, నిన్ను చెప్పేదానిగా, నిన్ను ఒకరు కన్నీరు తుడిచేదానిగా, ఇంకొకరు ఏమైనా లేకపోతే అవి తెచ్చిపెట్టేటట్టు అలా సహాయం చేస్తాడు. లేకపోతే నీ పనులే నీకు అవ్వవు, నీకే తినడానికి ఏముండదు. దరిద్రత అనమాట. ఆ నిద్రమొత్త అనేది సాతాను లక్షణాలు. నిద్ర, సోమతనం, స్నానం చేయకూడదు, ఇవన్నీ సాతానుడు లక్షణాలు. ఆరోగ్యం బాగోకపోవడం, ఇవన్నీ సాతానుడు లక్షణాలు. కాబట్టి దేవుని అలాంటి వాళ్ళకి దేవుడు సహాయం చేయడు. ఎవరికి చేస్తాడు? అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారు. వాళ్ళు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కదా, వాళ్ళకంతరిగా ప్రార్థన చేసుకోలేరు. ఆ దుష్టుడు పోవాలంటే వాళ్ళు దిద్దుబాటు చేసుకొని దేవుని దగ్గర మోకరించాలి, పరిశుద్ధంగా ఉండి మోకరించాలి, దిద్దుబాటు చేసుకొని దేవుడిని అడగాలి, అప్పుడు పోతారు, లేకపోతే పోదు. ఈ లాభాన్ని కూడా చేయలేనప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసం. దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు అలసిపోతుంది ప్రాణం. ఇంట్లోని బయట మరి ఇలాంటి కోసం మొరపెట్టడం, ఇవన్నీ కూడా హోంవర్క్ ఎక్కువైపోతుంటుంది కదా. సంఘం పాడైపోద్ది, కుటుంబం పాడైపోద్ది, దేశం పాడైపోతుంది. అప్పుడు అటువంటి వారికి పరిశుద్ధులు అనమాట అలా ఉండలేరు. ప్రార్థన చేయకుండా వాళ్ళ ఆకలితో ఉంటే చూస్తూ ఉండలేరు. వాళ్ళకి దేవుని డబ్బులు తీసి ఇవ్వకుండా, వాళ్ళ ఖర్చులకు ఉన్న డబ్బులు తీసి ఇవ్వకుండా ఉండలేరు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ కోసం దేవుడు కన్నీరుతో ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రభా వెళ్ళినట్లేదు? ఈ సంఘంలో వాళ్ళు, కుటుంబంలో ఉన్నారు, దేశం మీదకి పాడైపోతుంది అని ఏడుస్తున్న వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు. నేను మొదలుపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకి ఎండిపోయాను. గొంతుకి ఎండిపోతలేదు, అలా ఏడుస్తున్నాను, కళ్ళు క్షీణించిపోతున్నాయి. అప్పుడు సహాయం చేస్తాడంట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి వారికి బలహీనత వచ్చేస్తుంటుంది. ఆ బలం ఇచ్చేవాడు దేవుడే, ఆ శక్తి ఇచ్చేవాడు దేవుడే. అలా ప్రార్థన చేసి పడుకుంటారు వాళ్ళు. మరి ఇంట్లో పని చేయకపోతే ఎలాగా? ఇంట్లో ఏం తింటారు? బాధ్యతలు, ఇంట్లో బాధ్యతలు, ఈ జీవనయాత్రలో టైం లేదని అంటారు. టైం లేదని ఎగ్గొట్టేస్తే ఇంకొకటి వస్తుంది, ఇంకొక సమస్య. సాతానికి ఎక్కువ బలం వచ్చి ఇంకా సమస్యలు పొట్టయిపోతాయి. ఇప్పుడు ఎంత కష్టం? వాక్యం తెలియక, దేవుడిని తెలుసుకోక. దేవుడు ఏం చేశారు? ఆశీర్వాదాలు శాపాలు నేను పెట్టాను. ఎవరు మాట వింటారో వాళ్ళకి ఆశీర్వాదం, మాట విన్న వాళ్ళకి శాపం వస్తుంది అని క్లియర్గా ద్వితీయోపదేశకాండంలో చెప్పారు. కానీ వినక తెచ్చుకుంటున్నారు. విని దేవుని సరి చేసుకొని దేవుని మాటలు విని అటు విధంగా నడవాలని వేసి మాట్లాడుతున్నారు. యెహోవా నాకు రక్షణకర్త దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరుగాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళముకు సమీపించుచున్నది. పాతాళానికి సమీపిస్తుంది, ఆపద వచ్చేస్తుంది. మరి అలాగా ఆపద వస్తూ పాతాళంలోకి తీసుకెళ్ళిపోతుంటాడు సాతానుగాడు. ఊపిరాడదు. 1 గంట 2 గంటలకు ఆ టైం కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. కుక్కలు అరుస్తూ ఉంటాయి. సాతాను గెలిపడి పాతాళంకి వెళ్ళిపోతుంది. నన్ను రక్షించండి దావీదు భక్తుడు ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 88:1-3 దావీదు భక్తుడు ఎంత భక్తుడు ఆయన, దేవుని యొక్క హృదయానుసారుడు అయినా సరే దేవుని మాట వినలేని పొరపాటు చేశాడు. ఊరియా భార్యని చంపించాడు, ఊరియాతో పాపం చేశాడు. ఎలా ఏడ్చాడంటే పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. పరుపు తేలిపోతుందా? ఎంత వాటర్ ఉంటే పరుపు తేలిపోతుంది?
అంత దుఃఖపడ్డాడు. తెలుసుదా? అంత పశ్చాత్తాపం ఉండాలి. ఇది ప్రార్థన చేస్తాడు, నేను పాతాళలోకానికి వెళ్ళిపోతున్నాను, ఈ ఆపదలో ఉన్నాను. ఆపదలు వచ్చేస్తే దేవుని మాట వినకపోతే అది ఇంకొకరు ఎవరు ప్రార్థన చేయగలరు? నీ ఒళ్ళు నువ్వే రుద్దుకోవాలి, కానీ ఇంకొకరు వచ్చి రుద్దుతారమ్మా? చెప్పు. నీ పాపాలు నువ్వే కొడుకోవాలి. వీళ్ళు ఎలాగే ఏడుస్తారు, మేము ఎలాగే ఏడుస్తాము. కానీ నీది నువ్వు ఒప్పుకుంటే నీకు వెంటనే ఆరోగ్యం వస్తుంది. ఇంకొకరి కోసం ప్రార్థన చేయడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. సంఘం అభివృద్ధి అవ్వడానికి, కుటుంబాలు బాగుండడానికి, దేశం బాగుండడానికి, అందరి కోసం ప్రార్థన చేయమన్నారు కదా. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మీరు ప్రార్థన చేయండి. దేశం కోసం ప్రార్థన చేయడం ఉంది. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆ చీకట్లు వచ్చి వెంటాడతాయి. ఒక అబ్బాయి కలిగే చెడుపులు చెల్లంగులు పడితే అబ్బాయి కోసం ప్రార్థన చేశాడు. తెలుసుదా? ఒక అబ్బాయి వాళ్ళు చీకట్లు తరిమి 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 కొట్టే ఎలా కొట్టేయించిందంట చూపించారు దేవుడు. అర్హత, సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఒక సాక్షిగా నువ్వు నిలబడి నువ్వు చెప్పగలిగి ఉండాలి. అందరికీ బోధించి అలా బ్రతకాలి. దేవుని బిడ్డలకి చెప్పి ఆ విధంగా నీ సాక్ష్యం ఎందుకు ఇస్తారు, నేను ఎందుకు దీవిస్తారంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇలా ప్రార్థన చేసిన వాడికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడంట. నా మూలుగల శబ్దము వలన నా ఎముకలు నా దేహములకు అంటుకుని పోయినవి. ఇంక శక్తి లేనప్పుడు మూలుగులే వస్తాయి. నోరికి ప్రార్థన చేసే పరిస్థితి ఉండదు, మూలుగులే వస్తాయి. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహములకు అంటుకొని పోయినవి. అటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కీర్తనలు 102 అధ్యాయం 5వ వచనంలో ఒక సాక్షిగా దావీదు భక్తుడు దేవుని యొక్క దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయం ఎలా ఉందో దాన్ని అనుసరించేవాడు. దేవుని మాటలు అనుసరించి దేవుని మాటలు వినేవాడు. తప్పు చేసినా సరే అది ఒప్పుకొని విడిచిపెట్టి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడు. నువ్వు ఒప్పుకోవడానికి, నువ్వు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడానికి అలా సహాయం చేస్తాడంట. మన దేవుడు అలా సహాయం చేయాలని, మిమ్మల్ని బలపరచాలని దేవుడు మాటలు చెప్తున్నారు. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండడి అని చెప్తున్నారు. మన హక్కుల కోసమే కాదు, అనేక మంది కుటుంబాలు, అనేకమైన సంఘాల కోసము, దేశాల కోసము ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కోసము మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. పరిశుద్ధులందరి కోసం మెలకు కలిగి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 వచనంలో ఉంది, ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన అలా చేస్తూ ఉండాలంట. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో చెయ్యాలంట. టైం లేదంటావా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి నీకు తెలియకపోతే నువ్వు చేయలేవు. నీకు ఆ మనసు రాదు. నీ స్వార్థమే, నీ ఇంట్లో వాళ్ళ కోసమే. పెళ్ళి అవ్వలేదు ఏంటి, ఇంట్లో ఏమీ లేవు, వాళ్ళ ఇష్టం కదా, శరీరానుసారమైన ఇష్టం, ఇల్లు కట్టుకోలేదు. ఇదే ప్రార్థన, శరీరానుసారమైన ప్రార్థన. ఇది దేవుని నీతిని, రాజ్యాన్ని కట్టడం అంటే ఇది. అప్పుడు నీ పనులకు తెలుసు, నీకేది కావాలో అది ఇస్తాడంట. నువ్వు అడగకముందే అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నేను దీవిస్తానంటాడు. తెలిసిందా? మన పిల్లలకి ఏది కావాలో నేను బంగారం సిలువ కొనమని చెప్పారా మా పిల్లలు? నీకు ఎలా తెలిసింది?
మనిషిగానే నీకు అంతగా నువ్వు ఆలోచించావే, నా పిల్లలకి బంగారం సిలువ ఉంటే అది మెడలో ఉంటే ఎంత గౌరవం, ఎంత ఆశీర్వాదం అని, ఎంత దీవెన, అది తరతరాల వరకు దీవెన, పిల్ల తరాల వరకు దీవెన. నా పిల్లలు అలా ఉండాలని నువ్వు ఎలా ఆలోచించావో, మరి తండ్రి అయిన దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు మనకేది కావాలా ఆ పనులకు తెలుసు అంటున్నాడు ఆయన. నువ్వు అడిగి వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దీవిస్తానని చెప్తున్నాడు. అవునా కదా? మరి నువ్వు అంత ప్రేమగా కొన్నావు కదా, నీకోసం నేను ప్రేమించడా? నువ్వు వాళ్ళను పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, విధవరాల కోసము, తిండి లేని వాళ్ళ కోసము, బట్టలు లేని వాళ్ళ కోసము, పాపంలో శాపంలో పడిపోతున్న వాళ్ళ కోసము ఆలోచించినప్పుడు చేయడా? నీ కోసం ఆలోచించడా? దేవుడి పిల్లల కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ఏది నీ సాక్ష్యం? గడప దాటిగా సాక్ష్యం పాడైపోతుంది. సాక్ష్యాన్ని అలా కాపాడుకోవాలి. ఆ సాక్ష్యం కాపాడుకుంటేనే దేవుని మాటలు చెప్పగలరు, దేవుడి బిడ్డలు రక్షించగలరు. దేవుడిని దీవించాడంటే ఎలా ఉంది, ముందే పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా దీవించాడు ఆలోచించు. వాక్యం వినకుండా నిద్రమంతు ఎందుకు ఆవరిస్తుంది, ఆ కునుక్కోళ్ళ ఎందుకు అవుతున్నావు ఆలోచించావా? ఇంకెప్పుడు చేయనయ్యా, పరిశుద్ధంగా ఉంటానయ్యా, నీ మాటలు హృదయంలో ధ్యానిస్తానయ్యా, ఆదివారం నుండి 2 రోజులు నేను పాడు చేశానయ్యా, చచ్చికెళ్ళవులే పర్వాలేదులే నేను పడుకో అంటది. కానీ పర్లేదే, దేవుడి పని ఏం చేసావు? దేవుడిని దీవించినందుకు ఏం చేసావు? నీకు పరిశుద్ధాత్మ సహాయం చేయడానికి ఆలోచించు. దాన్ని గద్దించగలుగుతున్నావా? సాతాను గద్దించగలుగుతున్నావా? వాడు నిద్రపోతాత్మను తెస్తుంటే, ఆ స్వార్థపోతాత్మ నీకు తెస్తుంటే, నేను అస్తమానం మంచం ఎక్కిస్తుంటే, సన్నిధికి రాకుండా చేస్తుంటే నువ్వు వాడిని గద్దించగలుగుతున్నావా? దేవుడు లోబడి గద్దించమంటున్నాడు. యాకోబు 4:7 నాకు లోబడి దుష్టుని ఎదిరించండి, మీ అద్దరిని పారిపోతాడంటే వాడు వస్తుంటే నువ్వు అలాగే ఆడితో మాట్లాడుకుంటున్నావా? కునుక్కోండగా ఎందుకు కళ్ళు రెప్పలు పాడైపోతున్నాయి? ఎందుకు వాక్యం వెళ్ళిపోతున్నావు? వాడు గురుగులు ఎత్తేస్తున్నాడు. దేవుడు వాక్యం పట్టుకుపోతాడు, గురుగులు ఎత్తేస్తున్నాడు. అందుకని అవే గుర్తుంటున్నాయి కానీ చెప్పిన మాటలు గుర్తు లేకుండా చేస్తున్నాడు. తుడిపేస్తున్నాడు, రాస్తుంటే తుడిపేస్తున్నాడు. హృదయం మీద రాస్తున్నాడు దేవుడు వచ్చి. ఆ హృదయం అనే పలక మీద నీకు రాస్తుంటే వాడు వచ్చి తుడిపేస్తున్నాడు. కృతజ్ఞత లేక దేవుడి మాటల ప్రకారం నడవక ఆలోచించు. నీ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? ఎందుకు అలా పరిశుద్ధంగా లేకుండా ఉంటుంది? ఎందుకు వెలుగు అనేది ఉండట్లేదు? మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఎందుకు ఆ మూలుగులు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ మూలుగులు ఎందుకు వస్తాయంటే, నువ్వు దిగంబరివి, దిక్కుమాలి వాడివి అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దేవుడి మాటలు వెళ్ళలేనందుకు, దేవునికి అవిధేయత చూపించినందుకు. ఇప్పుడు ఆ దిగంబరి అనేది ఏంటంటే రక్షణ లేకపోవడం అన్నమాట. రక్షణ వస్త్రం లేకపోతే నువ్వు మామూలు బట్టలు మీరు వేసుకున్నా అది అర్థం ఏంటంటే రక్షణ వస్త్రము లేకపోతే దిగంబరి అని ఆత్మీయ అర్థం వస్తుంది. కళలో కూడా దిగంబరిగా కనబడుతూ ఉంటుంది. కళ్ళలో కూడా దిగంబరిగా వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు దేవుడు. బట్టలు లేనట్టు చాలా మందికి చూపిస్తాడు. కాబట్టి అవి ఆలోచించాలి. ఆ మాట ఎక్కడుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:2 కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాడిని చూపగలవాడే ఉన్నాడు. బలహీనత
బలహీనత నుండి విడిపించే త్రోవ చూపించే దేవుడిగా ఉన్నాడు. త్రోవ చూపించే దేవుడుగా ఆయన ఉండి నడిపిస్తాను, ఆ విధంగా దీవిస్తాను అని అంటున్నారు. కాబట్టి మనము ఎలా ఉండాలి? మరి కొరింథీ సంఘానికి పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. లోక స్నేహము, ఎవరైతే లోక స్నేహం చేస్తారో, లోకానుసారంగా శరీరానుసారంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, దేవుని కోసం ఆలోచించుకుంటారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి ఈ భూలోకానికి ఎందుకు పంపించారు, నేను దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాను అని ఆలోచించుకోకుండా లోకంతో ఉన్నవాళ్ళ కోసము, శరీరానుసారంగా ఉన్నవాళ్ళ కోసము దేవుడు ఒక మాట్లాడుతున్నారు. ఏంటంటే, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఎందుకంటే లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, మీరు దేవుడికి శత్రువులని యాకోబు 4వ వచనంలో ఉన్నవాళ్ళు లోక స్నేహం చేసిన వాళ్ళ కోసము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నాయి ఈ మాట. అంటే వ్యభిచారం ద్వారా అని పిలుస్తాడు అక్కడ యాకోబు 4వ అధ్యాయం 4వ వచనంలో. లోక స్నేహం చేసిన వాళ్ళ కోసం అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం కాదు, దేవుని సన్నిధి దగ్గర, దేవుని ఆవరణలో, ఆ మెట్ల దగ్గర, ఆ సోఫాలో గట్టేయించారు కదా, అక్కడ కూర్చోవాలి. సన్నిధి కానీ తలుపు వేసి ఉంటే లోకస్తులను చూద్దాము అని కాదు, దేవుని సన్నిధిలో గడిపి ఆ లోకంలో ఉన్న పాపము అంటుకోకుండా, సముద్రంలో చేపకి ఏ విధంగా ఉప్పు అంటుకోదో, మనం తింటే ఎలా రుచికరంగా ఉంటుందో అటువంటి మాటలతో నింపుతాడు దేవుడు. సన్నిధిలో కూర్చోవాలి, దేవుని ఆవరణలో కూర్చొని, దేవుని ఆవరణ దగ్గర ఉన్న ప్రజలతో నువ్వు దేవుని సాక్షిగా దేవుని మాటలు చెప్పేటట్టుగా దేవుని అడిగి పొందుకోవాలి. అటువంటి ప్రభుతో కలుసుకొని కూడా ఆయనతో ఏకాత్మయే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అలాగా లోకంతో లేకుండా దేవుని సన్నిధి, దేవుని ఆవరణంలో, కీర్తన 84వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన ఆవరణంలో భక్తిహీనుల గుణాలలో నివసించుట కంటే దేవుని ఆవరణంలో గడుపుట 1000 దినముల శ్రేష్టము అన్నది. 1000 దినాలు దేవుడు ఏంటంటే ఆశీర్వాదాలు ఇచ్చేస్తారు, అలాగే దీవెనలతో నింపుతారు. ఎలా నింపుతారు? ప్రభువుతో కలుసుకుంటారంట, వేశ్యతో కలుసుకోరు. ప్రభువుతో కలుసుకొని కూడా ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా అని పాట ఉంది కదా, అలాగా కలిసి ఉంటారన్నమాట. అప్పుడు సాధారణ నీకు జ్వరం పెట్టడు, నీకు నిద్రమత్తు పెట్టడు, స్నానం చేయకుండా నేను బద్దకిష్టులాగా ఉంచడు, నీ బట్టలను ఉతుక్కోనిలాగా అన్నీ కూడా చేస్తాడు. లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, చేతులు పట్టుకుంటాడు, ములుగుతాడు గట్టిగా, చెయ్యి ఎత్తలేవు, తెచ్చలేవు, స్నానంకి వెళ్ళలేదు. పడుకోవడమా, పడుకో, నీకు బాగోలేదు, నీకు జ్వరం వచ్చిందని బోధ చేస్తాడు. అటువంటి సాక్ష్యం కాదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చి దీవించి అన్ని సమృద్ధిగా నేను దీవించినప్పుడు సైతాన్ని సాక్ష్యంతో నువ్వు చర్చిలోకి రాకూడదు. దేవుని బిడ్డలుగా ఆ విధంగా దేవుని పరువు తీయకూడదు, సేవకులు పరువు తీయకూడదు. దేవునితో నేను కలుసుకున్నాను, దేవునితో నేను ఉన్నాను, నాలో దేవుడు ఈ కార్యాలు చేశాడు, ఇంతమందిని దేవుని రాజ్యం నడిపించేటట్టు దేవుడు నన్ను చేశాడు. అటువంటి ఆరోగ్యంతో ఇటువంటి మాటలు చెప్పినప్పుడు ఇదిగో ఇంతమంది రక్షించబడ్డారు, ఇటువంటి బిడ్డల దగ్గర దేవుడు దీవించారు అని అటువంటి దీవెనకరమైన సాక్ష్యం రావాలి. సాతాను సాక్ష్యం మనకి రాకూడదు, దేవుని సాక్ష్యం మన దగ్గరికి రావాలి. దేవుని బిడ్డలు రక్షించబడే సాక్ష్యం రావాలి. అది ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు.
ఆయనకి ఏది కావాలో పరలోకం తెలుసు అని అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన మనం చేసినప్పుడు ఆ పరలోకం దానికి తెలుసు అంట. ఏది కావాలో అది నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. 139వ కీర్తనలో ఉంటుంది, నువ్వు కూర్చుండడం, నువ్వు లేకడము, ఎలా ఉన్నావో ప్రతి ఒక్క హృదయాంతరంగా నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన చూస్తున్నాడు. దేవుడు మోసం చేస్తున్నాడు. దేవుడు బిడ్డలకు మోసం చేస్తుంటే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావు, కానీ దేవుడికే మోసం చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నారమ్మా. కాబట్టి ఏ తండ్రిని బట్టి మనము ఇలా ఉన్నాము అనేది ఆలోచించుకోవాలి. తండ్రి అనే దేవుడు, సాతాను పిల్లలు తండ్రి, లూసిఫర్ సాతాను పిల్లలకి తండ్రి. మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము చేస్తున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా నడిపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎందుకు నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుడి యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నారు. జ్ఞానం ఇస్తాడట, ప్రేమ ఇస్తాడట. అలాగా ప్రార్థన చేశారు. సంపూర్ణులు అన్నమాట. సంపూర్ణ పరిశుద్ధత. సగం లోకము, సగం దేవుడు కాదు, సంపూర్ణ పరిశుద్ధుడు. పరిశుద్ధత ఇస్తాడట. ప్రేమ వేరు పారి స్థిరపడతారు. స్థిరమైన జీవితం ఉంటుంది. ఆ చేసిన తప్పు ఇంకా చేయరు. ప్రాణం పోయినా నేను పరిశుద్ధత లేకుండా నేను ఉండను. ఇంటిలో కానీ, బయట కానీ, చర్చలో కానీ నేను పరిశుద్ధంగా, నా దేవుడు పరిశుద్ధుడు, నాతో ఉండాలి. ఆయనతో పెనవేసుకున్నట్టు ఉండాలి. సాతానుతో పెనవేసుకుంటే అనారోగ్యం వస్తుంది, ఆయాసం వస్తుంది. ఆయాసం చేత కృంగ చేస్తారని 107వ కీర్తనలో ఇనప కట్ల చేత బంధించబడతారని ఉంది వాక్యం. మహోన్నతుడి తీర్మానం తృణీకరించినందున జరుగుతాయి. దేవుడికి మాట ఇచ్చేస్తాం. మాట ఇచ్చేసి ఇక్కడికి వచ్చి అబద్ధాలు ఆడతాం. ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడిస్తాడైతే సాతాను పడి ఆ బంధకాలు దేవుడు మొదలుపెట్టినప్పుడట ఆ బంధకాలను దేవుడు విడిపించేస్తారట. చూద్దాం ఆ మాట. 107వ కీర్తనలు రాసిన ఎందుకు ఆ బంధకాలు వస్తున్నాయి, ఎందుకు ఆయాసం వస్తుంది? డాక్టర్ దగ్గర ప్రతిదానికి మాత్రం ఉంటుంది కదా, అలాగే డాక్టర్ తెలుసా? దేవుడు డాక్టర్ ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన లాయర్, ఆయన డిఎస్పి, ఇన్స్పెక్టర్. ఆయన ఇవన్నీ గుణాలతో ఉన్నది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని ప్రతిదీ కూడా దేవుని యొక్క మాటల ద్వారా శాశ్వతంగా విడుదలస్తారు. అవి టెంపరీ. భౌతికంగా ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు నేను అలా పట్టలేదు, అలా స్వస్థత పరచలేదు మిమ్మల్ని. కానీ దేవుని మాటలు లోబడినప్పుడు స్థిరంగా కట్టబడతారు. పునాదిగా సంపూర్ణతలో పునాది రాళ్ళు ఎలా గట్టి ఉంటుందో, ఆ బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో ఆ వాక్యం అలా బలపరుస్తుంది. ఆ వాక్యం అనే దేవుడు అలా స్వస్థత ఇస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నింపి స్వస్థత ఇస్తాడు. ఏ అనారోగ్యం లేకుండా ఉండడానికి, ఏ దరిద్రత కూడా లేకుండా ఉండడానికి సహాయం చేసే దేవుడు ధనవంతుడు. ఆయన ధనవంతులు ఆయన చేతిలో ఉన్నాయి. అది గమనించుకోవాలి.
10వ వచనం, 107వ కీర్తన 10వ వచనం. ఎప్పుడైనా సాతానుడితో కలిసి పాపం చేసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. ఆయాసం వస్తుంది అప్పుడే. దేవుని ఆజ్ఞలకు లోబడగా మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, ఒక తీర్మానం చేసుకున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటాను, దేవుని బిడ్డలకి దేవుని మాటలు చెప్తాను, దేవునికి ఇష్టంగా నేను ఉంటాను అని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాక, దేవుని బిడ్డగా ఉంటాను, సాతాను బిడ్డగా ఇంకా ఉండను అని ఒక తీర్మానం చేసుకున్నాక, ఆ తీర్మానం తృణీకరించామనుకో దేవుని మీద తిరగబడ్డం అన్నమాట. అలా చేస్తే వెంట బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేయను. వారి కూలి ఉండగా సహాయం లేకపోవును. ఎవ్వరూ సహాయం చేయడం రాదు, సహాయం లేకపోయాను. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, మొరపెడతా ఉంటారు. అప్పుడు విడిపించాడు, అప్పుడు దిద్దుబాటు చేసుకుంటారు. ఎందుకు ఈ ఆయాసము, ఈ జ్వరము, ఈ బొళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా అనారోగ్యం రాకముందే దేవుని మాట విని పరిశుద్ధంగా ఉండే దేవుని మాటలు వినుకొని ఇంత పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో అందరి కోసం ప్రార్థన చేసే శక్తి, సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉంది. పరిశుద్ధుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ రావు కదా, ఈ నష్టం రాదు కదా, హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పోవు కదా. ఆలోచించండి. ఇనుప కట్లతో అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తారంటే వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించును. దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ మరణాంధకారం నుండి దేవుడు ఆ ఇనప కట్లు తెంచేస్తాడంట. తెంచేసాక మళ్ళీ అదే పని చేయకూడదు. ఎన్నిసార్లు తెంచేస్తాడు దేవుడు, ఆలోచించాలి. ఎన్నిసార్లు తెంచేస్తున్నాడు. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వాళ్ళని రప్పించేస్తున్నాడు, అక్కడ నుండి విడిపిస్తున్నాడు. ఆయన కృపను బట్టి నదులకు ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అస్తమాటికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఆ మరణాంధకారం నుండి నన్ను విడిపించావయ్యా, ఎప్పుడో నేను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాల్సింది, నీ మాటలు వినకుండా విని అనేక మందికి చెప్పకుండా వెళ్ళిపోవలసింది, నా సాక్ష్యాలు పాడు చేసుకోకుండా